స్తోత్రం ప్రభువా, పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. కొన్ని నిమిషాలు ప్రభువా, మనుషులు చేసుకునే జ్ఞాపకము, మీరు చేసుకునే జ్ఞాపకము ఏ విధంగా ఉందో కొన్ని నిమిషాలు వాక్యం ద్వారా మేము ధ్యానించబోతుండగా మీరు మాకు తోడుగా ఉండి మీరు మాట్లాడి మహిమ పొందమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈ రోజున మన ముఖ్య ధ్యానాంశము జ్ఞాపకము చేసుకునే దేవుడు. నిర్గమకాండం 2వ అధ్యాయం 24వ వచనం. కాగా దేవుడు వారి మూలముగును విని అబ్రహాము, ఇసాకు, యాకోబుతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ఎవరిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు అనంటే ఇజ్రాయెల్ ప్రజలను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ఇజ్రాయెల్ ప్రజలను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు దేశానికి బానిసలుగా వెళ్ళారు, అనగా పని చేసుకోవడానికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి వాళ్ళు పని చేస్తూ ఉన్నారు. ఆ పని భారము ఎక్కువైపోయింది. కొన్ని వందల సంవత్సరాలు వారు అక్కడ బానిసగా ఉండి పని చేస్తూ ఉన్నారు. దేవుని కూడా మర్చిపోయారు. ఆ బాధ తట్టుకోలేక వారు దేవునికి ప్రార్థన చేయడం ప్రారంభించారు. ఏమని ప్రార్థన చేస్తున్నారు వాళ్ళు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవ. ఇజ్రాయిలు దేవ అంటే యాకోబు దేవ. అన్ని సంవత్సరాలు వారు దేవుని మర్చిపోయినా కూడా వారు ఒక్కసారి ప్రార్థన చేయగానే దేవుడు ఆలకించాడు. హల్లెలూయా. వారి ప్రార్థనను విని వారిని జ్ఞాపకం చేసుకున్నట్లుగా బైబిల్ వాక్యంలో మనము చూడగలుగుతూ ఉన్నాం. నిజమే, దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, మనుషులమైన మనము ఏ పాటి వారం? మట్టి, ధూళి, దుమ్ము లాంటి మనలను దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు మన ప్రార్థనను విని. కాబట్టి అనగా మనము దేవునికి జ్ఞాపకము చేసేటట్లుగా ఉండాలి. మన నీతి, మన భక్తి ఎప్పుడైతే ఉంటుందో దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. రెండవది, 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం. 1 Samuel 1st chapter 19th verse. తర్వాత వారు ఉదయమందు వేగరమే లేచి యెహోవాకు మ్రొక్కి తిరిగి రామాలోని తమ ఇంటికి వచ్చిరి. అంతటా ఎల్కానా తన భార్యగు అన్నాను కూడెను. యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను. ప్రైజ్ ద లార్డ్. యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను. చూడండి, దేవుడు ఆమె అనగా హన్నాను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ఆమె గర్భం లేని స్త్రీ, తనకు సంతానం లేదు. వివాహం అయిన తర్వాత చాలా సంవత్సరాల వరకు సంతానం లేదు. కాబట్టి ఆమె ఎన్నోసార్లు దేవుని యొక్క సన్నిధిలో అడిగినా కూడా దేవుడు రిప్లై ఇవ్వలేదు, జవాబు ఇవ్వలేదు. ఎందుకు జవాబు ఇవ్వలేదు అని అంటే ఆమె దేవునికి ఇష్టురాలుగా లేదు. దేవునికి ఇష్టురాలుగా లేదు. అందుకు ఆమెను దేవుడు జ్ఞాపకం చేసుకోలేదు. ఎందుకు ఆమెను జ్ఞాపకం చేసుకోలేదు అని అంటే దేవునికి ఇష్టురాలుగా లేదు. మనిషి మనస్సు సరిగ్గా మారితే దేవుడు అప్పుడు వింటాడు ప్రార్థన. ఈ హన్నా యొక్క హృదయము సరిగ్గా లేదు. కాబట్టి అన్ని సంవత్సరాల వరకు తన గర్భము మూతవేయబడి ఉన్నది. తను దేవాలయంలో ఉదయకాలంన ప్రవేశించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, ప్రార్థనలో చాలా బలం ఉంది. ప్రార్థన చేస్తుంది. అప్పుడు ఏలీ పాస్టర్ వచ్చి, ఏందమ్మా
నువ్వు ఇంత ప్రొద్దున్నే వచ్చి మత్తురాలవై ఉండి ప్రార్థన చేస్తున్నావా అని అంటాడు. అనగా అక్కడ పదం వాడినిండు, ఏమని? మత్తురాలు. అనగా ఆమెకేం అలవాటు ఉంది? మత్తు పదార్థం. కాబట్టి ఆ యొక్క మాటను నొక్కి చెప్తూ ఆ పాస్టర్ గారు ఆమెను అంటున్నాడు. అప్పుడు ఆమె బదులేమిచ్చిందంటే, అయ్యా, నేనిప్పుడు మత్తురాలను కాదు, నేను దుఃఖముతో మనోవేదనతో నేను దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను అని ఆమె చెప్పినప్పుడు అప్పుడు ఆ పాస్టర్ అంటాడు, ఇప్పుడు దేవుడు నీ ప్రార్థన వింటాడమ్మా, దేవుడు నీ ప్రార్థన వింటాడు అని అంటాడు. సంవత్సరం లోపల నీవు ఒక కుమారుని కంటావు. దేవుని బిడ్డలారా, ప్రార్థన హన్నా చేసింది, దేవుడు విన్నాడు. ఆమె భర్త పేరు ఏలీ. దేవునికి స్తోత్రం. నీవు చేసే ప్రార్థన కూడా దేవుడు వింటాడు. నీవు చేసే ప్రార్థన కూడా దేవుడు వింటాడు. ఎప్పుడు? నీ హృదయము సరి చేసుకొని, నీ హృదయాన్ని సరి చేసుకొని నీవు ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా వింటాడు. హల్లెలూయా. ఆమె ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తుంది ప్రార్థన, కానీ ఆ ప్రార్థనలో నీతి లేదు, యథార్థత లేదు, పాపం ఉంది. పాపం చేస్తూ ప్రార్థన చేస్తారు చాలామంది. పాపం చేస్తూ ప్రార్థన చేస్తారు. వింటాడా అండి దేవుడు ప్రార్థన? నేనైతే ప్రార్థన చేస్తున్నాను కదా అని అనుకుంటారు. కానీ దేవుడు ప్రార్థన వినే దేవుడు. నీవు పాపం పెట్టుకొని ప్రార్థన చేస్తే కూడా వింటాడు, పాపం లేకుండా ప్రార్థన చేస్తే కూడా వింటాడు. కానీ జవాబు మాత్రము పాపం చేస్తూ ప్రార్థన చేస్తే రాదు. పాపం వదిలేసి ప్రార్థన చేస్తే జవాబు వస్తుంది. ఈ హన్నా ప్రార్థన పాపం చేస్తూ ప్రార్థన చేసింది కాబట్టి వినలేదు దేవుడు. ఎప్పుడైతే పాపాలు ఒప్పుకున్నాడో అప్పుడు దేవుడు ఆమెకు రిప్లై ఇచ్చాడు. ఆమె గర్భవతినై చక్కటి కుమారుని గంటుంది. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, మనము చేసే ప్రార్థనకు ప్రతిఫలం కావాలి అంటే మనము శుద్ధి చేసుకోవాలి. ఎప్పుడైతే మనం శుద్ధి చేసుకుంటామో దేవుడు మనకు జవాబునిస్తాడు. ఎల్కానా చాలా సంతోషపడతాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రార్థనను జ్ఞాపకం చేసుకొనును ఎవరు? దేవుడు. మూడవది, నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనం. నెహెమ్యా 13th chapter 14th verse. నా దేవా, నా విషయములో నన్ను జ్ఞాపకం ఉంచుకొని నా దేవుని మందిరమునకు దాని ఆచారములను జరుగుబాటుకును నేను చేసిన ఉపకారములను మరువకుండుము. దేవునికి స్తోత్రం. దేవుడు మరువకుండా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. నీవు మందిరములో చేసే ఉపకరణములను, నీవు మందిరంలో చేసే పనులను దేవుడు ఏం చేస్తాడంట? జ్ఞాపకం చేసుకుంటాడంట. హల్లెలూయా. నీవు మందిరంలో ఏ పని చేసినా, ఏ ఉపకారము చేసినా, ఏ ఉపచారములు చేసినా దేవుడు దాన్ని చూస్తూ ఉంటాడనమాట. దానికి తగినట్లుగా నిన్ను ఒకప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు. మందిరంలోకి నేను చేస్తే ఏం లాభం అని అనుకోవచ్చు, కానీ దేవుడు అది జ్ఞాపకం చేసుకుంటాడంట. నీవు ఎప్పుడన్నా ఇబ్బందిలో ఉన్నప్పుడు నీవు ప్రార్థిస్తే దేవుడు ఆ ప్రార్థనను విని ప్రతిఫలాన్ని నీకు అనుగ్రహిస్తాడు. నెహెమ్యా దైవజనుడు, భక్తుడు, మందిరము కట్టడానికి చాలా ప్రయాసపడ్డాడు. కట్టనీయకుండా దుష్టులు ఎన్నో పన్నాగాలు పనినా కూడా ధైర్యంగా పని జరిగించాడు. కాబట్టి నెహెమ్యాను దేవుడు జ్ఞాపకము చేసుకున్నాడు. కనుక నీవు కూడా మందిరంలో ఏ పని చేసినా దేవుడు నిన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటాడు. బైబిల్లో నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనంలో చూడండి ఒకసారి. Proverbs 10th chapter 7th verse.
నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరమగును, భక్తిహీనుల పేరు అసహ్యతను పుట్టించును. చూడండి, భక్తిహీనుల పేరును అసహ్యతను పుట్టించును. అందుకే భక్తిహీనులుగా మనం ఉండకూడదు. దేవుని దగ్గరికి వచ్చినాక భక్తిగా ఉండాలి, నీతిమంతులుగా తీర్చబడాలి. నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవడము ఆశీర్వాదకరం. అనగా నీతిగా, యథార్థతగా, భక్తిగా నడుచుకొని వారిని జ్ఞాపకం చేసుకోవాలి. అనగా దేవుని యందు ఉండి చనిపోతారు. అలాంటి వారిని కూడా జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరం. నీతిగా, యథార్థగా బ్రతికి చనిపోతారు. అలాంటి వారిని కూడా జ్ఞాపకం చేసుకోవడము ఆశీర్వాదకరం. కనుక నేను ఆశీర్వాదకరంగా ఉండాలంటే నీవు నీతిగా నడుచుకోవాలి. యేసుక్రీస్తు రక్తమందు కడగబడితే వారు నీతిమంతులుగా తీర్చబడతారని వాక్యంలో వ్రాయబడ్డది. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మనము నీతిమంతులుగా కావాలి అని అంటే, మనల్ని దేవుడు జ్ఞాపకం చేసుకోవాలి అని అంటే మనం క్రీస్తు యేసు రక్తమందు కడగబడాలని దేవుని వాక్యం చెప్తుంది. కీర్తనలు 21వ అధ్యాయం 6వ వచనం. Psalms 21, 6th verse. నిత్యము ఆశీర్వాద కారకుడుగా నుండునట్లు నీవతని నియమించి ఉన్నావు, నీ సన్నిధిని సంతోషముతో అతని నుల్లసింపచేసి ఉన్నావు. ప్రైజ్ ద లార్డ్. నీవతని నియమించి ఉన్నావు అనగా జ్ఞాపకం చేసుకున్నావు. నిత్యము ఆశీర్వాదకరంగా ఉండడానికి అతన్ని నియమించి ఉన్నావు అనగా అతన్ని జ్ఞాపకం చేసుకున్నావు. దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. అతడు ఎప్పుడు అందరికీ ఆశీర్వాదకరంగా ఉండాలి. నిజమే, సేవకులు ఎప్పుడు ఆశీర్వదించేవారుగా ఉంటూ ఉంటారు, శపించేవారుగా ఉండరు. దేవుని సేవకుల నోట్లో ఎప్పుడు ఆశీర్వాద వచనాలు ఉండాలి. శపించడము వారి దగ్గర నుండి వచ్చిందంటే ఆ ఎదుటివాడు శపించబడతాడు. కాబట్టి శాపవచనాలు సేవకుని దగ్గర ఉండకూడదు, ఆశీర్వాద వచనాలు ఉండాలి. కాబట్టి ఆ విధంగా దేవుడు ఆ విధంగా ఆశీర్వదించాలి అంటే దేవుని యొక్క కృప, దేవుని యొక్క దయ, దేవుని యొక్క జ్ఞాపకము అతని మీద ఉంటేనే అతడు ఆశీర్వదించగలుగుతాడు. లేకపోతే అతని నుండి ఆశీర్వాదాలు రావు. కాబట్టి దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుడు ఉపకరణములను జ్ఞాపకము చేసుకొనును అనగా సేవకుడు ఆ మందిరాన్ని కట్టించినందుకు దేవుడు జ్ఞాపకము ఆ నెహెమ్యాను చేసుకున్నట్లుగా మనం వాక్యంలో చూస్తున్నాం. ఒక మనిషి నీతిగా బ్రతికి చనిపోయిన తర్వాత అతన్ని జ్ఞాపకం చేసుకోవడం కూడా ఆశీర్వాదకరం అని చెప్పి దేవుని వాక్యంలో మనము చూడగలుగుతూ ఉన్నాం. 4వది, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. హీబ్రూస్ 6th chapter 10th verse. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేయకుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. దేవుడు మర్చుటకు అనగా ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడనమాట. దేవుడు అన్యాయస్తుడు కాదు. ఆయన ఎప్పుడు మర్చిపోడు, ఆయన ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. మనము చూపిన ప్రేమ జ్ఞాపకం చేసుకొనును. ఎవరు? దేవుడు. మనము ఎవరినన్నా ప్రేమిస్తే దానిని కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడంట. మనం ఎవరినన్నా దయదలిస్తే, ఎవరి మీదనన్నా దయదలిస్తే అది కూడా జ్ఞాపకం చేసుకొని దేవుడు వారిని హెచ్చిస్తాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని బిడ్లారా, ఈ రోజున దేవుడు మరి జ్ఞాపకం చేసుకునే దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం. మనం అనుకుంటాం, మనల్ని ఎవరు జ్ఞాపకం చేసుకుంటారు? నేను ఆ సహాయం చేసినాను, ఈ సహాయం చేసినాను, వాళ్లకు ఈ దానం చేశాను, ఆ దానం చేశాను, నన్ను ఎవరు జ్ఞాపకం చేసుకుంటారు అని అనుకుంటారు. భక్తిహీనులను జ్ఞాపకం చేసుకోడు, దేవునికి వ్యతిరేకంగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోడు, నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటాడు. ఎందుకంటే వారు ఆశీర్వాదకరంగా ఉంటారు కాబట్టి. కనుక దేవుని బిడ్డలారా, దేవుడు మరి ఈ మాటల ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనం. యెహోవా, ఈ తరుము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని గనుక
నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. ప్రైజ్ ద లార్డ్. నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవడం. ఇక్కడ ఎవరయ్యా ఆయన అంటే నోవా. నోవా దైవజనుడు. ఈయన 950 సంవత్సరాలు బ్రతికిండు. 950 years ఆయన ఈ లోకంలో జీవించాడు. అనగా ఎంత వయసు చూడండి. అనగా ఎంత ఆయన నీతిగా, ఎంత భక్తిగా బ్రతికాడో ఆయనకంత దేవుడు ఆయుష్నిచ్చాడు. ఏమని చెప్పబడ్డది వాక్యము? నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనును. చేసుకున్న తర్వాత భయంకరమైన 40 దినాలు రాత్రులు వర్షాన్ని కురిపించడానికి దేవుడు ఒక ప్రణాళికను ఏర్పాటు చేశాడు. ఎందుకు ఆ విధంగా చేశాడు అని అంటే, మనుషులు చేయుచున్న ఘోరమైన పాపమును బట్టి. ఈ కరోనా అనేది ఎందుకు ఈ లోకంలో ప్రవేశించిందంటే, మనుషులు చేస్తున్న ఘోరమైన పాపమును బట్టి. ఏ ఒక్కరు మందు దాని కొరకు సిద్ధపాటు చేయలేదు. ఎంతమంది వ్యాక్సిన్స్ తీసుకున్నా చనిపోయిన వారు ఉన్నారు. దానికి ఇప్పటి వరకు మందే ఎవరు గుర్తుపట్టలేదు. ఇంకా భయంతోనే మనుషులు జీవిస్తూ ఉన్నారు. అది తాండవం ఆడుతూ ఉంది. కాబట్టి అలనాడు నోవా కాలంలో కూడా నోవా కుటుంబాన్ని మాత్రము ఆయన ప్రేమించినట్లుగా, జ్ఞాపకం చేసుకున్నట్లుగా వాక్యంలో చూస్తున్నాం. నోవా, నీవు ఓడను సిద్ధం చేసుకో. నేను 40 రాత్రులు పగలు కుంభవర్షాన్ని కురిపించబోతున్నాను. ఎవరిని బ్రతకనివ్వను, అందరినీ హతమారుస్తాను. కాబట్టి నీకు ముందుగానే హెచ్చరిస్తున్నాను. ఎందుకంటే నీ భక్తి, నీ నీతి నాకు కనబడుతుంది కనుక ఒక ఓడను సిద్ధం చేసుకొని నీవు, నీ భార్య, 3 కొడుకులు, కోడన్లు ఆ ఓడలో ప్రవేశించండి. మిమ్మల్ని మాత్రము నేను కాపాడుతాను అని దేవుడు నోవాతో చెప్పాడు. ఎందుకండి నోవాతో మాట్లాడాడు దేవుడు? ఆయన నీతిమంతుడు. హల్లెలూయా. చూడండి ఎంత బైబిల్లో రాసింది. నీతిమంతులను జ్ఞాపకం చేసుకొనును. దేవుడు నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటాడు. కాబట్టి నోవాను జ్ఞాపకం చేసుకున్నట్లుగా వాక్యంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. 8వ అధ్యాయం 1వ వచనం. దేవుడు నోవాను అతనితో కూడా ఓడలోనున్న సమస్త జంతువులను, సమస్త పశువులను జ్ఞాపకము చేసుకొనెను. ప్రైజ్ ద లార్డ్. మనుషులనే కాకుండా జంతువులను కూడా, పశువులను కూడా ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. నోవా కుటుంబంతో పాటు అన్ని జీవరాశులను జతలుగా అందులో ప్రవేశించమని చెప్పాడు ఓడలో. అనగా ఓడ 3 అంతస్తులు కట్టమని చెప్పాడు నోవాతో. అదే ప్రకారము ఆయన మెజర్మెంట్స్ కూడా ఇచ్చాడు దేవుడు. ఓడ ఇంత పొడవు ఉండాలా, ఇంత వెడల్పు ఉండాలా, ఇంత 30 అడుగులు ఉండాలా, అవన్నీ మెజర్మెంట్స్ ఇచ్చాడు. కిటికీలు ఎక్కడ పెట్టాలా, డోర్స్ ఎక్కడ పెట్టాలా, అన్ని దేవుడు నోవాతో చెప్పినట్లుగా ఓడను సిద్ధం చేశాడు. ఓడలో ప్రవేశించాడు. దేవుని బిడ్డలారా, మనం దేవుడు చెప్పినట్లుగా వింటే దేవుడు వారిని వర్ధిల్లింపజేస్తాడు. వాళ్ళకి కావలసింది దేవుడు అనుగ్రహిస్తాడు. వారి ప్రార్థన దేవుడు వింటాడు. సిస్టర్ చెప్పింది, బంగారం పోయింది, అన్యుల ఎదుట నా సాక్ష్యం ఏం కావాలి దేవా అని అన్నది. దేవునికి స్తోత్రం. తన సాక్ష్యాన్ని నిలబెట్టడానికి దేవుడు అద్భుతం చేశాడు. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, దేవుడు నీతిమంతుల ప్రార్థన ఆలకిస్తాడు. అక్కడ నోవా కుటుంబాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. నోవా కుటుంబాన్నే కాకుండా జంతువులను, పక్షులను, పిట్టలను, ప్రాకు పురుగులను, వాటన్నిటిని కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ ఓడలో ప్రవేశించమని చెప్పాడు. అవన్నీ కూడా దేవుని మాట విని ఆ ఓడలో ప్రవేశించాయి. కాబట్టి మిగతా వారందరూ చనిపోయారు. జంతువులు, పక్షులు, నోవా కుటుంబము మాత్రము బ్రతికినట్లుగా వాక్యంలో చూస్తాం. ఆ నీరు 150 రోజులు ఈ భూమి మీద నిలిచినట్లుగా బైబిల్ గ్రంథంలో వ్రాయబడ్డది. కుంభవర్షం కురిసిన తర్వాత ఏ ఒక్క పక్షి లేదు, ఏ ఒక్క జంతువు లేదు, ఏ ఒక్క మనిషి లేడు.
ఏ పర్వతాలు లేవు, ఏ చెట్లు లేవు, ఆకాశము, నీరు, దాని మీద ఓడ. కనుక నీతిమంతులను ఏ విధంగానైనా కాపాడాలని దేవుడు అనుకుంటే వారిని రక్షించగల సమర్థుడు. జ్ఞాపకం చేసుకుంటే వారు రక్షింపబడతారు. 6వది కీర్తనల గ్రంథం 40వ అధ్యాయం 17వ వచనం. నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే, నా దేవా ఆలస్యము చెయ్యకుము. ప్రైజ్ ది లార్డ్. నేను శ్రమల పాలను, నన్ను జ్ఞాపకం చేసుకొనెను. ఎవరు? కీర్తనకారుడైన దావీదు అంటా ఉన్నాడు, నేను శ్రమల పాలైనాను, కానీ దేవుడు నన్ను తలంచుకొనుచున్నాడు. తలంచుకొనడం అంటే కూడా జ్ఞాపకం చేసుకోవడం. దావీదు యొక్క సేవ చాలా అద్భుతంగా ఉన్నది. దావీదు అంటే దేవుని దృష్టిలో అతడు ఇష్టానుసారుడు. అంత మంచి పేరును సంపాదించాడు. నిజమే దేవుని బిడ్డలారా, మనం దేవునికి ఇష్టలంగా ఉంటున్నామా, లేకపోతే మనుషులకు ఇష్టలంగా ఉంటున్నామా? మనం దేవునికి ఇష్టలంగా ఉంటే మనుషులు మనల్ని ఏ విధంగానైనా ఇష్టపడతారు. మనం దేవునికి ఇష్టలంగా ఉంటే మనుషులు ఏ విధంగానైనా మనల్ని ఇష్టపడతారు. కనుక మనం దేవునికి ఇష్టలంగా ఉండే వారంగా ఉండాలి. అప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. మన శ్రమలను ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. నీకు కష్టం వచ్చిందా, నీకు ఇబ్బంది ఉందా, నీకు రోగం వచ్చిందా, దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. హిజ్కియాని జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు. ఆయన దేవుని భక్తుడు. ఆయనకు భయంకరమైన రోగం వచ్చింది, భయంకరమైన జబ్బు. ఆ జబ్బు నుండి దేవుడు అతన్ని స్వస్థపరిచాడు. ఆయుష్ను 15 సంవత్సరాలు పొడిగించినట్లుగా వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. కనుక దేవుని బిడ్డలారా, మనల్ని దేవుడు జ్ఞాపకము చేసుకునే వాడుగా ఉండాలని ఈ మాటలు మీతో పంచుకుంటూ ఉన్నాడు. 7వది లేవియాకాండం 26వ అధ్యాయం 45వ వచనం. 26:45. నేను వారికి దేవుడైనై ఉండునట్లు వారి పూర్వీకులను జనుల ఎదుటను ఐగుప్తులో నుండి రప్పించి వారితో చేసిన నిబంధనను ఆ పూర్వీకులను బట్టి జ్ఞాపకము చేసుకొందును. ప్రైజ్ ది లార్డ్. మన పూర్వీకులను జ్ఞాపకము చేసుకొనును దేవుడు. మన పూర్వీకులు, తాత ముత్తాతలు ఏ విధంగా దేవుని యందు జీవించారో కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడంట. మనకింత వయసు అయిపోయింది, మన తాత ముత్తాతలను కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడంట. ఎందుకు? దేవుడు మన తాత ముత్తాతల కన్నా ముందున్న దేవుడు. హల్లెలూయా. కాబట్టి వాళ్ళను కూడా జ్ఞాపకం చేసుకుంటాడంట. పూర్వీకులను, వారు ఈ లోకంలో జీవించినప్పుడు ఏ విధంగా వారు నడిచారో వారిని జ్ఞాపకం చేసుకుంటాడంట. మనం అనుకుంటాం మనల్ని జ్ఞాపకం చేసుకుంటాం, లేదు, పూర్వీకులను వాళ్ళను కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడట, వారు చేసిన మంచి పనులను. కనుక దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మనుషులమైన మనము ఒక బర్త్డేని జ్ఞాపకం చేసుకుంటాం, ఒక గృహం కడితే గృహాన్ని జ్ఞాపకం చేసుకుంటాం, ఒక చర్చ్ కడితే చర్చ్ను జ్ఞాపకం చేసుకుంటాం, లేకపోతే చనిపోతే ఆ డేట్ని జ్ఞాపకం చేసుకుంటాం. కాబట్టి ఈ విధంగా ఎన్నో మనుషులమైన మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. కానీ దేవుడు కూడా కొన్ని వాటిని జ్ఞాపకం చేసుకుంటానని ఒక 7 పాయింట్స్ ద్వారా మాట్లాడాడు. మొట్టమొదటిది నిబంధనను జ్ఞాపకము చేసుకొనును. సెకండ్, ప్రార్థన, హన్నా ప్రార్థనను జ్ఞాపకము చేసుకొనెను. థర్డ్, మూడవది మన ఉపకరణములను జ్ఞాపకము చేసుకొనును. నాలుగవది మనము చూపిన ప్రేమను జ్ఞాపకం చేసుకొనును. ఐదవది నీతిమంతులను జ్ఞాపకం చేసుకొనును. ఆరవది మన శ్రమలను జ్ఞాపకము చేసుకొనును. ఏడవది మన పూర్వీకులను జ్ఞాపకము చేసుకొనును. మన ముఖ్య ధ్యానాంశము జ్ఞాపకము చేసుకునే దేవుడు. హల్లెలూయా. దేవుడు ఈ చిన్ని మాటలను దీవించి ఆశీర్వదించునుగాక.